ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డిఎల్ఎఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, ఎల్టీఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం రత్నాకర్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మరి మనం చూసినట్లయితే ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే ప్రస్తుతానికి లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి అసలు ఈ రోజు మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉంది సార్? అంటే ఓవరాల్ గా మీకు తెలిసిందే, ట్రంప్ 5 days ఆపారు. ఇరాన్ తో పీస్ టాక్స్ నడుస్తున్నాయి. ఒకటి స్ట్రాంగ్ న్యూస్ ఏంటంటే వార్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. ఇజ్రాయెల్ పర్సనల్ గా స్టిల్ ఫైటింగ్ విత్ ఇరాన్, కానీ ఓవరాల్ ఫైట్ విచ్ వాస్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ కమింగ్ టు ఎ ఎండ్. దాని ఇంపాక్ట్ ఏంటనేది ఇంకా మార్కెట్ అసెస్ చేస్తుంది కాషియస్ గా. అందుకని మీకు 73,000 points 1,000 points పర్ డే పెరుగుతుంది. వెరీ కాషియస్లీ ఇట్ ఈస్ గ్రోయింగ్ వేర్ ఇట్ విల్. అందరు వరి ఏంటంటే క్రూడ్ ప్రైజెస్ $100 అబవ్ ఉంటే ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అయ్యి ఓవరాల్ గా గ్రోత్ అండ్ ఆర్బీఐ రేట్స్ విల్ నాట్ కమ్ డౌన్ అనేది ఒక నెగిటివ్ న్యూస్ ఉందండి. సో పీపుల్ ఆర్ వెరీ కాషియస్. వి స్టిల్ సే బీ కాషియస్ అంటిల్ లెస్ వార్ ఈస్ కంప్లీట్లీ డన్, ఇంపాక్ట్ అసెస్మెంట్ కమ్స్ అవుట్ ఇన్ ద మార్కెట్. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శ్రీనివాసులు గారు కాల్ చేశారు. శ్రీనివాసులు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్, రీసైక్లింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనం లాంగ్ టర్మ్ కి ఏ స్టాక్స్ ని రాడర్ లో పెట్టుకోవచ్చు? ఆటో స్పేస్ పార్క్స్ లలో ఎస్జేఎస్ ఎంటర్టైన్మెంట్ ని ఇప్పుడు తీసుకోవచ్చా? ఈ రెండింటి గురించి కొద్ది క్లుప్తంగా చెప్పండి సార్. సార్, ఇది మంచి టైం సార్, తీసుకోవచ్చు. అయితే మీరు ఆప్టో సర్క్యూట్స్ అడిగినట్టున్నారు. ఆప్టో సర్క్యూట్ స్టిల్ హోల్డ్ చేయండి సార్. కరెంట్లీ మార్కెట్ కండిషన్స్ పక్కన పెట్టని కంపెనీ కండిషన్స్ హ్యాస్ టు బి రీలుక్డ్. ఒకసారి డీటెయిల్ అసెస్మెంట్ చేసిన తర్వాత కాల్ తీసుకోండి. బట్ అదర్వైజ్ in BSE 50 and mid cap 20 stocks there is a good opportunity. It will do in next 2 years 50 to 100% growth in your stock level. And good time to enter endukante market ee range lo pattamu. Many analysts have also said this is a good opportunity to enter. Let us go and invest in andaru cheptunnaru. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. సార్, ప్రైవేట్ ప్లేస్ లో M&M, PNB హౌసింగ్ ఫైనాన్స్ ఈ రెండు తీసుకోవచ్చు సార్? మీరు M&M తీసుకోవచ్చు సార్. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. రేట్ పడింది, ఆపర్చునిటీ టు గ్రో ఇస్ మచ్ లార్జర్. PNB హౌసింగ్ ఫైనాన్స్ ఓవరాల్ రియల్ ఎస్టేట్ సెక్టర్ లిటిల్ బిట్ స్లో డౌన్ ఉందంటే నెక్స్ట్ 1 year కూడా. ద రీజన్స్ ఆర్ 2. ఒకటి ఐటీ ఇండస్ట్రీలో జాబ్ లాసెస్ ఒకటి. సెకండ్ ఏంటంటే బికాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ క్రూడ్ ఆయిల్ విల్ గో అప్. ఆల్రెడీ $22 పెంచారు. కమర్షియల్ డీజిల్ మీద $22 పెంచారు. దీని ఇంపాక్ట్ ఆన్ ప్రాఫిట్ మార్జిన్స్ అండ్ గ్రోత్ అండ్ లిక్విడిటీ ఆఫ్ ద పీపుల్ విల్ కమ్ డౌన్. మనం అనుకున్నంత ఆశాజనకంగా ఉండదు ఏది మన హౌసింగ్ మార్కెట్ రెసిడెన్షియల్. కరెంట్లీ వీఆర్ నాట్ వెరీ బులిష్ అబౌట్ హౌసింగ్ సెక్టర్ సార్. లెట్ us హోల్డ్ ఫర్ సమ్ టైమ్. రైట్ సార్, అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి. CAMS, CDSL, NSDL 25% లాస్ లో ఉన్నారంటండి. సో ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సార్. సార్, అంటే కొద్దిగా రీషఫుల్ చేసుకోవటం కానీ యావరేజ్ అవుట్ చేయడం కానీ చేయండి. ఆపర్చునిటీస్ మచ్ లార్జర్. బట్ స్టాక్ మార్కెట్ ఈ 2 years అంటే 26 and 27 calendar years we are not seeing very upsteak as on today. Where it will go NSDL, CDSL అంటే number of IPOs happening, market growth happening, ఇవన్నీ పాజిటివ్ గా ఉన్నాయి. లిక్విడిటీ వన్ ఆఫ్ ది కన్సర్న్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ టు ప్లే, వెదర్ దే విల్ బి ఏబుల్ టు గెట్ లిక్విడ్. మీరు చూసుంటే లార్జ్ ఐపీఓస్ ఏవైతే అవ్వాలో వాళ్ళందరూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు మార్కెట్ లిక్విడిటీ కన్సర్న్స్ మీద. కరెక్ట్ గా అవి మీకు అంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇవ్వస్తారు అట్లీస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయితే. బట్ లాంగ్ టర్మ్ చూస్తే కొద్దిగా యావరేజ్ అవుట్ చేసుకొని వెయిట్ చేస్తే 2-3 years యూ విల్ సీ దట్ అప్ స్వింగ్ కమింగ్ ఇన్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు కాల్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ గుడ్ అండి. మార్నింగ్. లెమన్ ట్రీ ప్రజెంట్ ప్రైస్ తీసుకోవచ్చండి?
తీసుకోవచ్చు సార్. యాక్చువల్ గా మనం ఎప్పటి నుంచో చెప్తున్నాము, టూరిజం ఇన్ ఇండియా ఇస్ గోయింగ్ టు గ్రో అండ్ 3-star hotels are going to do well. 3 and 4 stars, Lemon Tree at right sweet spot. వాళ్ళ గ్రోత్ కూడా బాగుంది సార్ నెక్స్ట్ 1 or 2 years లో కూడా. ప్లీజ్ బై ద స్టాక్, డెఫినెట్లీ ఇట్ ఈస్ రికమెండబుల్ స్టాక్ అండి మీకు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. చిన్నారెడ్డి గారు కాల్ చేశారు. చిన్నారెడ్డి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే మేడం, మేము ప్రొద్దుట నుంచి జేపీ పవర్ కొనుక్కున్నాం మేడం, ఒక 10,000. ఓకే, తీసుకోండి సార్, డెఫినెట్లీ జేపీ పవర్ ఈస్ డూయింగ్ వెల్. ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఒకసారి చెక్ చేయండి సార్ మీరు కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్ లో. ఇఫ్ దే ఆర్ డూయింగ్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్పాన్షన్, డెఫినెట్లీ ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ. దాని బదులు అదానీ గ్యాస్, అదానీ పవర్ విల్ డూ ఫార్ బెటర్ బికాస్ దే ఆర్ ఎక్స్పాండింగ్ మచ్ ఫాస్టర్ కంపేర్ టు అదర్స్. దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ మెనీ డేటా సెంటర్స్ నా. ఇండియాలో గూగుల్ లార్జెస్ట్ డేటా సెంటర్ కూడా వాళ్ళు పెడుతున్నారు. దర్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ. మీరు దాంతో కంపేర్ చేస్తే అదానీ పవర్ కి నేను ఓట్ వేస్తాను సార్. రైట్ సార్. అలాగే స్వర్ణలత గారు అడుగుతున్నారండి, సాయి లైఫ్ సైన్స్ 860 దగ్గర, అలాగే ఫోర్టీస్ హెల్త్ కేర్ 900 దగ్గర కొన్నారంటండి. హోల్డ్ చేయాలా లేదంటే అక్యుములేట్ చేయాలా ప్రజెంట్ కరెంట్ లెవెల్లో అని అడుగుతున్నారు. మేడం అక్యుములేట్ చేయండి. కరెంట్ లెవెల్లో యావరేజింగ్ అవుట్ ఆపర్చునిటీ ఇస్ దేర్. నెక్స్ట్ 1 or 2 years ది స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డెవలప్. మీరు హిస్టారికలీ చూస్తే హైదరాబాద్ ఫార్మా సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years పీరియడ్, ఇనిషియల్ 5 years. మొన్న లిస్ట్ అయిన సాయి లైఫ్ సైన్సెస్ 1 year అయింది కాబట్టి అక్యుములేట్ చేయండి, యూ విల్ సీ ఇట్ గుడ్ రిటర్న్స్ అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. వీరారెడ్డి గారు కాల్ చేశారు. వీరారెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే మేడం అండి. సార్ నమస్కారం. నా దగ్గర SSEGL ఎస్ఎంఈ స్టాక్ సార్, నేను 425 లో కొన్నాను. ప్రస్తుతం ఏం పరిస్థితి సార్? కరెంట్ గా కంపెనీ పర్లేదు సార్. స్మాల్ స్టాక్స్ నాట్ పర్ఫార్మ్ ఎందుకంటే గ్రోత్ హాస్ నాట్ గాన్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ దేర్ స్లో. రత్నాకర్ వెయిట్ చేయండి సార్. చెప్పండి మేడం. ఓకే, బ్రేక్ అయిందండి. ఓకే, వెయిట్ చేయమని చెప్తున్నారా సార్? అయితే వెయిట్ చేయమని చెప్తున్నాను వాళ్ళకి. ఓకే అండి, ఓకే అండి. సో అలాగే చైతు గారు అడుగుతున్నారండి, ఐఓఎల్ కెమికల్స్ అండ్ డైనమిక్ కేబుల్స్ ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. సార్ కరెంట్ ప్రైస్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండ్ దిస్ పర్టికులర్ కేబుల్ ఏరియా చాలా బాగుంటుందని అరౌండ్ 1.5 year బ్యాక్ మార్కెట్ పర్సెప్షన్ హస్ కేమ్ వెరీ వెల్. అందుకనే బిర్లా వాళ్ళు కూడా ఇందులోకి వస్తాం. లైక్స్ పాలీ కూడా గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్ సార్. నెక్స్ట్ 3-4 years దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. మీరు యావరేజ్ గా 20 to 25% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్స్ లో. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు సార్, సతీష్ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. సతీష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ ప్రెసెంట్ పొజిషన్ లో సిల్వర్ గోల్డ్ బయింగ్ చేసే సార్, వెయిట్ చేయమంటారా అని. సార్ ఇది అంటే ఇది పర్సనల్ పర్సెప్షన్, ఎవరో గేమ్ ప్లే చేస్తున్నారా అని నాకు ఎప్పుడు అనుమానం అనమాట ఈ గోల్డ్ బయింగ్ అండ్ సెల్లింగ్. అయితే వన్ థింగ్ హెస్ హ్యాపెన్, ఈ ఆయిల్ మీద ఇంతలాగా హిట్ అవటం వారిలో అండ్ వీ హర్డ్ మన ఈ యుఏఈ కానీ దుబాయ్ కానీ సౌదీ క్యాష్ లేక రోజు బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగే కంట్రీలో ఒకసారిగా క్యాష్ డౌన్ఫాల్ అయ్యేసరికి దే స్టార్టెడ్ సెల్లింగ్ గోల్డ్ అంటారు. అండ్ దర్ ఈస్ అ స్ట్రాంగ్ న్యూస్. అందుకని $5,600 per ounce కేమ్ డౌన్ టు $4,500. అలానే సిల్వర్ కూడా ఆల్మోస్ట్ హైయర్ లెవెల్కి వెళ్ళి ఇట్ హెస్ ఫాలన్ డౌన్ సార్ యాక్చువల్గా. బట్ రూపీ 94 వెళ్ళడం వలన ఇట్ ఈస్ సస్టైన్ టు సమ్ ఎక్స్టెంట్. Where does the rupee go, gold and silver goes about? And further growth, sir, this is a good entry point. We are not seeing a negative scenario. It is a good entry point. Average out. రైట్ సార్. రత్నాకర్ గారు సార్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం అసలు ఏ స్టాక్స్ ప్రెసెంట్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా మాట్లాడదాము. రత్నాకర్ గారు చెప్పండి సార్. ఒక కాలర్ ఉన్నారండి, శ్రీనివాసరావు గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. శ్రీనివాసరావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఫైనాన్స్ అండి 320కి తీసుకున్నాను. యాక్చువల్గా హైలో ఉన్నప్పుడు పెట్టాను. మరి ఎలా హోల్డ్ చేయమంటారా, దాన్ని ఏదన్నా ఇంకా కొని అక్యుములేట్ చేయమంటారా, ఎలా ఏంటి అమ్మమంటారా?
ఇది ఏ స్టాక్ సార్ మీరు చెప్పింది? జియో ఫైనాన్స్ అండి, జియో ఫైనాన్స్. జియో ఫైనాన్స్ సార్, జియో ఫైనాన్స్ అనుకున్న విధంగా గ్రో అవ్వలేదు సార్. డే1 నుంచి కూడా చాలా హాట్ టాపిక్ వచ్చింది. రిలయన్స్ తన మజిల్ డిస్ట్రిబ్యూషన్ అంతా గ్రో చేస్తుంది అన్నారు, అది అనుకున్న విధంగా గ్రో అవ్వలేదు. అగైన్ దే ఆల్సో టైడ్ అప్ ఫర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్, అది కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. అంటే మార్కెట్ లో దాని ఫాల్ కనిపించట్లేదు ఇమీడియట్ గా. దానివల్ల మార్కెట్ కొద్దిగా నెగిటివ్ రియాక్ట్ అయింది సార్. యాక్చువల్ గా ఈవెన్ కరెంట్లీ వీఆర్ నాట్ సీన్ బిగ్ న్యూస్ కమింగ్ ఫ్రమ్ దెమ్, ఇట్ విల్ చేంజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అనేది. సో ఐ విల్ ఆస్క్ యూ టు చేంజ్ యువర్ పోర్ట్ఫోలియో ఫ్రమ్ జియో ఫైనాన్స్ టు బజాజ్ ఫైనాన్స్ కానీ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ ఇంకోటి ఉంది సార్, 3 స్టాక్ల్లో ఏదైనా ఒక దానికి పెడితే యూ విల్ సీ బెటర్ రిటర్న్ కంపేర్ టు జియో ఫైనాన్షియల్స్ రైట్ నౌ. ఎందుకంటే విజిబిలిటీ అయితే ఏం లేదు సార్ దానికి సంబంధించిన మార్కెట్ న్యూస్ లో. రైట్ సార్. అలాగే జగదీష్ గారు అడుగుతున్నారండి, ప్రెసెంట్ ఉన్న రేట్ లో కాప్స్టన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. తీసుకోవచ్చు సార్, ఇట్స్ ఎ గుడ్ స్టాక్ యాక్చువల్లీ. కరెంట్ మార్కెట్ ప్రైస్ మనకి ఫేవరబుల్ గా ఉంది. ప్లీజ్ టేక్ దిస్ స్టాక్. నెక్స్ట్ 2 years it is going to perform well and there is a larger need and they are also doing right steps. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, విప్రో 280 లో కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన మటుకు ఇట్ ఈస్ నాట్ వెరీ పాజిటివ్ న్యూస్ అండి. అండ్ ఇన్ దట్ విప్రో హాస్ నాట్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూస్తుంటే టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ డౌన్ చేసే, లేకపోతే బిర్లా సాఫ్ట్ కొన్ని mid-sized stocks have performed well. Wipro was standard, stable and not a great return stock for many of them actually. So మీరు ఇది సెల్ చేసి ఇటు హ్యాపీ మైండ్స్ కానివ్వండి, ఇటు ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ when you are looking for a good returns అండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, నారాయణ గారు కాల్ చేశారు. నారాయణ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అందరికి ఇద్దరికి. గుడ్ మార్నింగ్ అండి. అవి ఆర్చిడ్ ఫార్మా షేర్లు ఉన్నాయి. అవి నేను 30% పైగా లాట్ లో ఉన్నాను. నా దగ్గర 400 షేర్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు అది హోల్డ్ చేయాలా లేకపోతే ఎవరేజ్ చేయమంటారా? లేకపోతే ఎగ్జిట్ అయిపోయి ఏదైనా ఆటో కానీ జేబీఎం ఆటో కానీ 40 షేర్స్ కానీ పెట్టమంటారా? సార్ ఆర్చిడ్ ఫార్మా మన లాట్ ఆఫ్ బ్రోకరేజెస్ రికమెండ్ చేశారు సార్ ఇంతకు ముందు, దే విల్ డూ పర్ఫార్మ్ వెల్ అని. ఆ స్టాక్ అనుకున్న విధంగా గ్రో అవ్వలేదు మీరు చూసుంటే మార్కెట్ లో. దో ఇట్ ఈస్ అ గుడ్ కంపెనీ, గుడ్ స్టాక్, సమ్వేర్ ద ప్రాఫిటబిలిటీ కానీ గ్రోత్ హ్యాస్ బిన్ హ్యాంపర్డ్ యాక్చువల్ గా. అనుకున్న విధంగా గ్రో అవ్వకపోవడం వల్ల స్టాక్ పడుకోని ఉంది. కరెంట్ గా వీఆర్ నాట్ సేయింగ్ ఎనీ పాజిటివ్ అప్ స్వింగ్స్ కానీ పాజిటివ్ న్యూస్ ఫ్రమ్ ద కంపెనీ కానీ మేము చూడలేదు యాక్చువల్ గా. సో నా రికమెండేషన్ ఏంటంటే అట్లీస్ట్ దాని అమ్మే మీరు అదర్ స్టాక్స్, ఇప్పుడు మార్కెట్ పడింది కాబట్టి దేర్ గుడ్ ఆపర్చునిటీ. మీరు చెప్పిన 2 స్టాక్స్ కూడా గుడ్ ఆపర్చునిటీ సార్, యూ కెన్ పికప్. అంటే రిటర్న్ వైజ్ ఆర్చిడ్ వర్సెస్ అదర్స్ చూసినప్పుడు అదర్స్ మే డూ ఫార్ బెటర్ రిటర్న్ దాన్ ఆర్చిడ్ టుడే. దట్స్ వాట్ ఐ కెన్ పుట్ ఫ్రమ్ ద వేరియస్ అనలిస్ట్ న్యూస్ కానివ్వండి, కరెంట్ కంపెనీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ కానివ్వండి, మనకు చెప్పిన వ్యూ పాయింట్ అది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి, నా దగ్గర తాళ సొల్యూషన్ ఉన్నాయండి. ఓకే అండి, మీ డౌట్ అడగండి క్లియర్ గా. తాళ్ళ సొల్యూషన్ RK4 కండి. ఓకే, కొన్నారా సార్, కొంటా అంటున్నారా అనేది ఒకటే క్వశ్చన్. మీరు కొనకపోతే గోల్డ్ కొన్నాను సార్ తాళ్ళ. తాన్లో సడన్లీ హాస్ పర్ఫార్మ్డ్ వెల్ అండి లాస్ట్ ఇయర్. కరెంట్ ఇయర్ స్టేబుల్ గా ఉంది, ఎందుకంటే మార్కెట్ ఏఐ చేంజెస్ అవన్నీ కూడా కొద్దిగా ఇంపాక్ట్ అయ్యాయి. ఐ హోప్ కంపెనీ విల్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ అనేది మా న్యూస్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఈ క్వార్టర్ రిజల్ట్స్, మేనేజ్మెంట్ కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, హరికృష్ణ గారు. ఓకే, మరో కాల్ ఉన్నారండి, హరికృష్ణ గారు కాల్ చేశారు. హరికృష్ణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ SCBC షేర్ మార్కెట్ అది 5 చేంజింగ్ అండి, అప్పర్ సబ్జెక్ట్ పడుతుంది 2 days నుంచి, అది కొనొచ్చా సార్? ఇది మొమెంటమ్ స్టాక్ సార్. మీరు వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 1 week 10 days ఇట్ విల్ పర్ఫార్మ్ వెల్. దాని తర్వాత యూ హ్యావ్ టు ఎగ్జిట్. బీ కేర్ఫుల్ అండి, నాట్ ఎవ్రీ డే ఇట్ విల్ హిట్ 52 weeks, అట్లీస్ట్ 1 or 2 weeks ఇట్ విల్ డూ వెల్ అండ్ యూ గెట్ మొమెంటమ్ లో యూ మేక్ మనీ అండ్ గెట్ అవుట్ అండి. రైట్ సార్. అలాగే నీరజ గారు అడుగుతున్నారండి, HDFC ప్రెసెంట్ రేట్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్.
and a good opportunity. HDFC is one of the largest private sector bank, institutionally done well. Recent allegation, we don't know why it has come. They are also assessing it, and it is a heavyweight. లేకపోతే సెన్సెక్స్ 75,000 పాయింట్స్ నుంచి 85,000 పాయింట్స్ వెళ్ళాలంటే HDFC ప్లేస్ ఏ లార్జర్ రోల్. సో డెఫినెట్లీ ది స్టాక్ ఇస్ గుడ్, ప్లీజ్ ఇన్వెస్ట్. మేము చాలా మంది రికమెండ్ చేస్తాం. ఆల్మోస్ట్ 22% పడిందండి స్టాక్. 1000 ప్లస్ ఉన్నది ఇప్పుడు 700 వచ్చింది. గుడ్ ఆపర్చునిటీ. ఈవెన్ అట్ 760, 780, you are making 80, 100 rupees more, which is a return of 12 to 15% in a span of 4 to 5 months. It is very, very likely to happen and once they come out very clean. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రాజశేఖర్ గారు కాల్ చేశారు. రాజశేఖర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం, సార్ కూడా నమస్తే సార్. 3 షేర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటాను. సీజల్ ఇండియా 281 లో కొన్నాను, సిఎస్ఐ 157 లో కొనుక్కున్నాను, వన్ మాప్ 218 లో కొనుక్కున్నాను సార్. ఇవి ఉంచుకోమంటారా, సేవ్ చేయమంటారా? సార్ 3 స్టాక్స్ కూడా మంచివే, నాట్ సో బ్యాడ్ స్టాక్స్ యాక్చువల్గా. కరెంట్ మార్కెట్ టర్మాయిల్ బియాండ్ అవర్ రీచ్ కాబట్టి మార్కెట్ ఒకవేళ పర్ఫార్మ్ అయ్యలేదు. పొద్దున వారం ఆగిపోయిన తర్వాత ఒకసారి గవర్నమెంట్ కనుక ఇంపాక్ట్ ఆన్ ది కరెంట్ ఎకో సిస్టమ్ ప్రజెంట్ చేస్తే, ఇఫ్ ఇట్ ఈస్ లుకింగ్ లిటిల్ పాజిటివ్, ఆల్ దిస్ కంపెనీస్ విల్ డూ వెల్. ఒక చిన్న వరి అయితే ఉంది సార్, కన్స్యూమరిజం ఒకటి, లిక్విడిటీ ఇన్ ద మార్కెట్ ఒకటి క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు 1 year ఓపిక పడితే యూ విల్ సీ బెటర్ రిటర్న్ సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు కాల్ చేశారు. లక్ష్మీనారాయణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇది సీజల్ ఇండియా లిమిటెడ్ ప్లస్ వరుణ్ బెవరేజెస్ 20% మైనస్ లో ఉన్నాము. ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా, సెల్ చేయొచ్చా సార్? వరుణ్ బెవరేజెస్ కి ఇప్పుడు రైట్ టైం సార్. ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, సేల్స్ ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెల్. సో అది ఉంచుకోండి. రెండో స్టాక్ మాత్రం అమ్మండి. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ పీవీఆర్ ఐనాక్స్. ఈ దురంధర్ ఒకటి బాగా పర్ఫార్మ్ చేస్తుంది, ఇటు పక్క రావచ్చు. యూ కెన్ డూ పర్ఫార్మ్ వెల్ అండ్ సమ్మర్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అనేది అందరూ చెప్తున్నారు. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ డూ వెల్ అండి. రైట్ సార్, అలాగే సుజలాన్ హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా అని అడుగుతున్నారు సార్. 25% లాస్ లో ఉన్నారంట, లేదంటే ఏం చేయాలని అడుగుతున్నారు. సుజలాన్ యాక్చువల్గా ఇట్ హాస్ డన్ వెల్ అండి రీసెంట్ వైల్, బట్ దాని తర్వాత మార్కెట్ గ్రోత్ హ్యాస్ బిన్ స్లోడ్ డౌన్. పవర్ సెక్టర్ లో సడన్ గా గవర్నమెంట్ డైవర్ట్ చేసింది హైడ్రోజన్, నైట్రోజన్ బేస్డ్, ఐ థింక్ న్యూక్లియర్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ మీద ఫోకస్ చేశారు. సో ఆల్ ద పీపుల్ who wanted to invest in wind power, they started shifting their gears. And solar anyway, it is getting mature day by day. Unless we see market tailwinds, I am not seeing very positive upswing for Switzerland ante. Better you exit and look for other opportunities, sir. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. ఆర్వీఎన్ఎల్ అండి, ఆర్వీఎన్ఎల్ 350లో కొన్నాను, ఆర్కే ఫోర్జ్ 600లో కొన్నాను. ఓకే సార్, ఆ రెండు కూడా గుడ్ స్టాక్స్ సార్ యాక్చువల్గా. అండ్ యూ కెన్ హోల్డ్ ఇట్. టెంపరీ మార్కెట్ ఇష్యూస్ అండ్ బికాస్ ఓవరాల్ మెషినింగ్ కానీ ఇటు కానీ లిటిల్ బిట్ స్మాల్ ఆస్పెక్ట్స్ ఆర్ దేర్, బట్ కమింగ్ 6 months ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్, పర్ఫార్మ్ వెల్ ఫర్ ఎస్. రైట్ సార్, అలాగే మరో కాల్ ఉన్నారు సార్. పద్మారెడ్డి గారు కాల్ చేశారు. పద్మ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నేను డిఎస్టీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గా మ్యూచువల్ ఫండ్ లో పెట్టినా సార్. అది ఇప్పుడు 2 years నుంచి మొత్తము అసలుకే తక్కువ వస్తుంది, చూపిస్తుంది. దాన్ని పొడిగించాలమ్మా అనుకోవమ్మా. సార్ మీరు ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్, గుడ్ ఫండ్ హోల్డర్స్ ఉంటే వాళ్ళు రీషఫుల్ చేస్తారు. వీళ్ళు చేయాలి, వీళ్ళు ఎక్కడ మిస్ అయ్యారు సార్ ఓవరాల్ షఫ్లింగ్ లో. దాని కోర్స్ కరెక్షన్ చేయడానికి టైం పడుతుంది. మీరు ఎస్ఐపి ఉంటే అది హోల్డ్ చేయండి, ఎందుకంటే దే హావ్ టు కరెక్ట్ బ్యాక్ అండ్ ఇట్ విల్ టేక్ 1.5 years టు సీ యువర్ మనీ కమింగ్ బ్యాక్ అండి. కొత్త ఎస్ఐపీస్ ఇటు పక్క చూడండి, మన మోతిలాల్ ఓస్వాల్ కానీ, ఎస్బీఐ కానీ, ఐసిఐసి కానీ, హెచ్డిఎఫ్సి కానీ వైపు వెళ్ళండి సార్, నాట్ ఆన్ దిస్ సైడ్ యాక్చువల్లీ. రైట్ సార్, అలాగే నరేష్ కుమార్ గారు అడుగుతున్నారండి. వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ అండ్ హెరిటేజ్ కరెంట్ లెవెల్లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. వరుణ్ బెవరేజెస్ కొనొచ్చండి. హెరిటేజ్ పడింది, ఎందుకంటే మార్కెట్ అనుకున్న విధంగా న్యూస్ రాలేదు, కాంపిటీషన్ పెరుగుతుంది. Unless heritage does something different in the market where there is a huge growth, it is very difficult. While majority of the growth is coming because of milk prices going up, tappichi overall growth has been very, very slow. I don't recommend heritage right now unless there is a good
మొమెంటమ్ అండ్ GTM స్ట్రాటజీ కనుక వాళ్ళు తీసుకొచ్చి ప్రజెంట్ చేయగలిగితే దెన్ వీ కెన్ బై ఇట్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. వెంకట్ గారు కాల్ చేశారు. వెంకట్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 150 లో ఉన్నాయండి, అది హోల్డ్ చేయొచ్చా, లెవరేజ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చు సార్. ఈ స్మాల్ ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గోయింగ్ టు డూ వెల్. రీసెంట్ గా బాగా దెబ్బపడింది దేనికి అంటే ఈ RBI రెగ్యులేషన్స్ వచ్చి కంట్రోల్ తీసుకొచ్చారు. మార్కెట్ కొద్దిగా ట్రాన్సిషన్ అవుతుంది. ఈ ట్రాన్సిషన్ అయిపోయిన తర్వాత యూ విల్ సీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇన్ నెక్స్ట్ 6 to 12 months. గుడ్ ఆపర్చునిటీ టు హోల్డ్. బీ పేషెంట్ సార్, ఇట్ విల్ డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రామచంద్రరావు గారు కాల్ చేశారు. రామచంద్రరావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నిస్టాన్ ఫుడ్ గురించి మేడం. నిస్టాన్ ఫుడ్, నిస్టాన్ అనేది ఒకటి ఉంది మేడం. అది నేను 13.67 కొన్నాను. ఇప్పుడు చాలా తగ్గుతుంది. అట్లా పెట్టుకోమంటారు, తీసేయమంటారు మేడం? ఓకే, ఒకసారి సార్ కంపెనీ చూడండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, రీసెంట్ గా ఏమైనా టర్మోయిల్ ఇచ్చారా, వెదర్ మనం క్యాష్ ఏదైతే జనరేట్ చేసారో అది అయిపోయిందో బుక్స్ లో చేయండి. ఇఫ్ యూ సీ దెర్ ఈస్ నో ఎనఫ్ క్యాష్ జనరేటెడ్ బై ది కంపెనీ, బెటర్ యూ ఎగ్జిట్. ఇఫ్ దెర్ ఈస్ ఏబుల్ టు జనరేట్ ఎనఫ్ క్యాష్, గ్రోత్ ఆపర్చునిటీ ఉంది అనేది ఒక కాన్సెప్ట్, లేకపోతే ఎగ్జిట్ అయిపోతుంది సార్. రైట్ సార్, అలాగే అసలు ప్రెసెంట్ అసలు ఏ సెక్టార్లు బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు సార్? జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ రికమెండ్ చేసింది ఆటో స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అట్లీస్ట్ ఇన్ కమింగ్ 1 year అండి. IT స్టాక్స్ మీద కన్సర్న్స్ ఉన్నాయి. క్యాపెక్స్ గవర్నమెంట్ స్టిల్ లాంగ్ వే టు గో. ఇట్ హెస్ నాట్ పిక్డ్ అప్ యాజ్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ ఉంది క్యాపిటల్ కన్సంప్షన్ స్టోరీస్ మూలంగా. సో కొన్ని అప్కమింగ్ సెక్టర్స్ ఉన్నాయి ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్. దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ, ఫండమెంటల్లీ స్ట్రాంగ్, ఎనఫ్ క్యాష్ ఇన్ ద బుక్స్ అండ్ ద గ్రోత్ ఈస్ అట్లీస్ట్ 20% year-on-year ఉన్న స్టాక్స్ మీరు ఇన్వెస్ట్ చేయండి సార్. అండ్ కరెంట్ మార్కెట్ ఎట్ రిడక్షన్ అండ్ FT and BSE, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై. రైట్, థ్యాంక్ యూ రత్నాకర్ గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి ABN బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.